కావ్య రాజ్ కోసం అని చెప్పి భోజనం తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కానిస్టేబుల్‌ని నేను కాస్త ఆయనకు భోజనం ఇవ్వచ్చా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కానిస్టేబుల్ మాత్రం అదేంటి మేము ఇస్తాం కదా! మీరు ఏమి తేవనవసరం లేదు. మీరు ఇక వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం లేదు మేడం తను బయట తిన్న అలవాటు లేదు. ఇంట్లోనే ఫుడ్ మాత్రమే తింటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కానిస్టేబుల్ సరే అయితే అని చెప్పేసి సెల్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజుకి తను తెచ్చిన భోజనాన్ని తినిపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. కావ్యకి నా మీద ఇంత ప్రేమ ఉందా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న భోజనాన్ని మొత్తం తింటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం తనకు భోజనం తినిపిస్తూ చాలా సంతోషంగా రాజుని చూస్తూ ఉంటుంది. ఇంతలో కోర్టుకి హాజరవుతూ ఉంటారు. అక్కడ ఉన్న లాయర్ హత్య చేయబడిన హంతకుడికి ఈ ఆయుధం వాడాడు. ఈ ఆయుధం మీద ఎవరు ఫుట్ ప్రింట్స్ ఉంటాయో వాళ్ళవే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జడ్జి అయితే సరే అవి ఏవో తెచ్చారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ ఇదిగోండి సార్ దాని మీద ఉన్న ఫుట్ ప్రింట్స్ దానికి కావాల్సిన ఆధారాలన్నీ తీసుకొని వచ్చామని చెప్పేసి అయితే జడ్జికి ఇస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జడ్జి మొత్తం అన్నీ చూసి ఇదిగో దీని మీద ఎవరు ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి ఈ రాజువే కదా ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి దాని మీద నా ఫుట్ ప్రింట్స్ ఉండడం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జడ్జి మాత్రం అవును ఇదిగో దీని మీద నీవే ఉన్నాయి కాబట్టి నువ్వే హంతకుడివి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇది ఎలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ రాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అనామిక మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడి నుండి తప్పించుకుంటారో నేను చూస్తాను. ఇప్పుడు కదా నాకు అసలైన థ్రిల్ వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏంటి ఇదేం జరుగుతుందో అర్థం కావటం లేదే ఎలా తప్పించాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.